ఏంటి? హే హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేనైతే ఇప్పుడు మంచిగా సంగారెడ్డి డిస్టిక్ వచ్చినాం. ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే మన SBI వాళ్ళు స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. అసలు ఇక్కడ ఏం శిక్షణ ఇస్తారు, ఏం నేర్పిస్తున్నారు అనేది మొత్తం వాళ్ళతోని డిస్కషన్ చేద్దాము, మాట్లాడదాము. ఇంకేంది ఆలస్యం ఎందుకు? కారణం లేకుండా నవ్వడం అలవాటైందా లేదా? డిగ్రీ చదవాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? డిగ్రీ 3 ఏళ్ళు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, 10th క్లాస్ దాకా 10 ఏళ్ళు, మొత్తం 15 ఏళ్ళు పడుతుంది. 15 ఏళ్ళు చదువుకున్నా కానీ ఉద్యోగం గ్యారంటీ ఉందా? లేదు. కానీ మా దగ్గర 1 month ట్రైనింగ్ తీసుకోండి, మీ ఆదాయం గ్యారంటీ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంగారెడ్డి. దీనికి నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నా పేరు వంగా రాజేంద్ర ప్రసాద్. మా దగ్గర గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుపేద యువకులకి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్స్ ఇస్తాం. ఆడపిల్లలకి అయితే టైలరింగ్, బ్యూటీ పార్లర్లు, మగ్గం వర్క్లో ఇస్తాము. అట్లనే మగపిల్లలకి అయితే 2-wheeler మెకానిజం, CCTV, మొబైల్ రిపేరింగు, AC మెకానిజము, హౌస్ వైరింగ్ లాంటి వాటిలో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాము. మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది, క్యాంటీన్ ఉంటుంది, మొత్తం ఫ్రీ. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత లాస్ట్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ కూడా ఇస్తాం. ఇది కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నడిచే ఇన్స్టిట్యూట్. దీన్ని నడిపించేది మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన దేశం మొత్తం మీద అన్ని జిల్లాల్లో ఇట్లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. దీంట్లో మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకత ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇస్తాం. అంటే మనం టైలరింగ్ నేర్చుకున్నాం అనుకోండి, బ్యూటీ పార్లర్ నేర్చుకుంటే మంచి కూలీగా మారుతారు. కానీ మా ఉద్దేశం మంచి కూలీగా, మంచి వర్కర్గా మారటం కాదు, ఒక వ్యాపారవేత్తగా ఎదగాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ నేర్పిస్తాము, కమ్యూనికేషన్ స్కిల్ నేర్పిస్తాము, లీడర్షిప్ క్వాలిటీ నేర్పిస్తాము, అసలు ఎట్లా నవ్వాలి నేర్పిస్తాము. అట్లనే మానవ సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలో కూడా నేర్పిస్తాము. ఇప్పుడు బిజినెస్ చేయాలంటే మన కుటుంబంతో సత్సంబంధాలు ఉంటే తప్ప మనం బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. కాబట్టి ఈ మానవ సంబంధాలు మెరుగుపరుచుకునే మార్గాలు కూడా మేము చెప్తాం. ఎంతమందికి శిక్షణ ఇస్తారంటే డైలీ? మేము డైలీ అంటే కదా సార్, వీళ్ళకి 1 month ప్రోగ్రాము. ఓకే, 1 month. ఓకే, ప్యాకేజ్. ఓకే, వీళ్ళు బ్యాచ్కి వచ్చేసి 35 members ఉంటారు. ఓకే, 35 members లో వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ రాగానే అంటే జీరో నాలెడ్జ్ అంటే వస్తారు. మిషన్ అంటే టచ్ లేకుండా తెలియని వాళ్ళు కూడా, కొంతమంది టచ్ ఉన్న వాళ్ళు వస్తారు, కొంతమంది అసలే తెలియని వాళ్ళు కూడా వస్తారు. మేము ట్రైనింగ్ ఇచ్చి పంపించేస్తాం. అలాగే చాలా మంది పెళ్ళైన తర్వాత అంటే చదువుకున్నా కూడా బయటకు వెళ్ళి పని చేసుకోలేక ఉంటారు. కాబట్టి మన దగ్గర ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఇంట్లో ఉండి కూడా డబ్బులు సంపాదించడానికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మగ్గం వర్క్ అనేది ఎంబ్రాయిడరీలో చాలా ట్రెండింగ్ ఉంది, అలాగే డిమాండ్ కూడా ఉంది. కాబట్టి చాలా మంది మహిళలు ఇది నేర్చుకోవడానికి ఇష్టపడతారు సార్. సాఫ్ట్వేర్ అంతా పెన్ డ్రైవ్ లో ఉంటుంది. మనకు కావాల్సిన డిజైన్ మనం ఇందులో ఈ స్క్రీన్ మీద సెట్ చేసుకోవాల్సి ఉంటది. మనం థ్రెడ్స్ కలర్స్ కూడా దీనిలో చూపిస్తాయి, అన్ని ఆప్షన్స్. వాటిని సెలెక్ట్ చేసుకొని మనం దీని మీద మిషనే చేసేస్తుంది. మనం సెట్ చేసి పెట్టేస్తే ఏదైతే డిజైన్ కావాలనుకుంటామో అది ఇక్కడ మనం సెట్ చేసుకుంటే డైరెక్ట్ అది చేసేస్తుంది. అవును సార్. ఓకే అన్న, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఫుడ్ అది అంతా ఎట్లా? ఫుడ్ అంతా కూడా ఇక్కడ ఫ్రీ ఉంటుంది సార్. ఫ్రీ సార్. మనకి ఇక్కడ సార్ బ్రేక్ఫాస్ట్ సార్. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, పూరి, దోశ, వడ అలా ఉంటుంది సార్. దాంతో పాటు టీ కూడా ఇస్తాం ఫ్రీ సార్. మధ్యాహ్నం తర్వాత సార్ 11 o'clock టీ ఉంటుంది సార్. మళ్ళీ సార్ మధ్యాహ్నం సార్ లంచ్ ఉంటుంది సార్. లంచ్ లో సార్ దాదాపుగా 3 రకాల మనకు వెజిటేబుల్స్ కర్రీస్, దాల్ పప్పు, సాంబార్, వైట్ రైస్ ఇవన్నీ ఉంటాయి సార్. మళ్ళీ సార్ సాయంత్రం కూడా మనం స్నాక్స్ ఇస్తాం సార్. నైట్ డిన్నర్ కూడా ఉంటుంది. ఆల్రెడీ వండుతుంది సార్ ఇక్కడ మాధవ్ ఆంటీ సార్. దాదాపుగా 13 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తుంది. అమ్మ 15 ఏళ్ళ వస్తుంది ఇక్కడనే వండి పెట్టుకుంటుంది. ఎట్లుంటది అమ్మ ఇక్కడ? మంచి అనిపిస్తుందా? చాలా బాగుంది. దాదాపు ఎంత మంది ఉండొచ్చు మనం ఇక్కడ సార్? దాదాపుగా సార్ మనం 50 members ఈజీ ఉంటుంది సార్ ఇందులో. అందులో ఒక 40 members వరకు ఉంటుంది సార్. ప్రతిసారి 2 బ్యాచ్లు నడిపిస్తాం సార్. బ్యాచ్ 35 members, 70 members ఇక్కడ ఈజీగా స్టే చేయడానికి మనకి ఇక్కడ అవకాశం. ఇంకోటి అన్న, అంటే నాకు మీరు బాయ్స్ కూడా చెప్తా అని అంటున్నారు కదా, సో అంటే వాళ్ళు కనిపిస్తలేరు కదా, ఓన్లీ గర్ల్స్ వాళ్ళు అంటే సార్? ఇక్కడ మన సార్ రొటీన్ బ్యాచెస్ ఉంటుంది సార్. ఈసారి ఏమో గర్ల్స్ సార్. నెక్స్ట్ మంత్ May 8 నుంచి అండ్ హౌస్ వైరింగ్ ఉంది సార్. 9 కేమో
బైక్ మెకానిక్ సార్. ఓకే ఓకే ఒకరు అయిపోయిన తర్వాత ఒకరికి ఓకే ఓకే గర్ల్స్ ఉన్నప్పుడు బాయ్స్ ఉండరు, బాయ్స్ Boys ఉన్నప్పుడు ఉన్నప్పుడు గర్ల్స్. సూపర్ సూపర్. నాకు టైలరింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే నేను చూసి ప్రకారం వాళ్ళు చెప్పే డిజైన్స్, కుట్టే డిజైన్స్ చూసి నాకు కూడా కొంచెం టైలరింగ్ పైన ఇంట్రెస్ట్ రావడం స్టార్ట్ అయింది. దానివల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మాకు అంటే ఫస్ట్ మిషన్ గురించి ఏం తెలియదు సార్, అంటే కుట్టించుకోవడమే తెలుసు కానీ మాకు కుట్టడం తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిషన్ పార్ట్స్, కొలతలు, స్కేల్స్, టైప్స్ మాకు అన్నీ మేడం వివరించారు. ఇక్కడికి టైలరింగ్ రావడము మొదటిసారి. ఓకే టైలరింగ్ అనేది నాకు ఫస్ట్ తెలియదు, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు మేము అనుకుంటుండే సార్ వాళ్ళు ఎలా ఉంటారు, మేడం వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఇంట్లో అంటే ఓకే పేరెంట్స్ దగ్గర, కానీ బయట ఎలా ఉంటామో తెలియదు కదా. సో దాని గురించి అని చెప్పి భయపడుతుండే. కానీ ఇక్కడ వచ్చినాక సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. మా లాంగ్వేజ్లో మాకు అర్థమయ్యే రీతిలో చెప్తారు. యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతనే ఒక 5 years వరకు నేను ఖాళీగానే ఉన్నా, డిగ్రీ చేసినా కానీ. తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకు, నాది నేను సొంతంగా ఏదైనా నేర్చుకుంటే బాగుంటుంది కదా అని ఇక్కడ నేను పేపర్లో న్యూస్ చూసి ఇక్కడికి వచ్చాను. అంటే మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు సార్, అంతకుముందు వాళ్ళు నేర్చుకుని ఉండే ఇక్కడ. సో వాళ్ళు చెప్పడం ద్వారా ఇక్కడికి వచ్చి. ప్లస్ మేము మగ్గం వర్క్ కదా చాలా హార్డ్ ఉంటుంది, 1 monthలో నేర్చుకోగలమా అని అనుకున్నాం. కానీ అదంతా కాదు, జస్ట్ ఇన్ 2 daysలో మేము ప్రాక్టీస్ అయింది మాకు నేర్చుకోవడం. నెక్స్ట్ 3rd day నుంచి బ్లౌజెస్ వేయడం స్టార్ట్ చేసాం. అంటే నేను ఇక్కడికి ఓన్లీ నావి నేను, నా పిల్లలు నేను కుట్టుకుంటే చాలు అనే ఒపీనియన్తో వచ్చాను. తర్వాత సార్ వాళ్ళు తీసుకున్న క్లాస్ని బట్టి నేను వ్యాపారం చేసుకోవాలి, ఖచ్చితంగా నేను షాప్ పెట్టుకొని ఒక మంచి టైలర్గా ఎదగాలనేసి ఇప్పుడు అనిపిస్తుంది నాకు. మనము నేర్చుకొని ఇంటికి వెళ్ళి ఖాళీ కూర్చోకుండా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని చెప్పేసి, బిజినెస్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ప్లానింగ్ ఎన్ని వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి, అవన్నీ కూడా సార్ వాళ్ళు చాలా బాగా మోటివేషన్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మిగతా పూర్తి విషయాలు అయితే సార్తో డిస్కస్ చేద్దాం, ఏమేమి ఉంటాయి ఎట్లెట్లా అనేది. మామూలుగా ఏంటంటే ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఇది చాలామంది యువకులకు ఉన్న ప్రశ్న. మీకు శాలరీ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రాబ్లం అని పెద్దలు చెప్తారు. అంటే ఉద్యోగం ఉన్నవాళ్ళు ఆకలితో నిద్రపోడు, ఇల్లు గడుస్తుంది. కానీ వెల్త్ క్రియేషన్ చేయాలంటే ఉద్యోగం ద్వారా సాధ్యం, కష్టం. వ్యాపారం ద్వారా ఏంటంటే ఆకాశం హద్దు, ఎంతైనా ఎదగవచ్చు. ఇంకొకటి, మీరు కలెక్టర్ అయినా టీచర్ అయినా మీ ఉద్యోగాన్ని మీ పిల్లలకి ఇవ్వగలరా? కానీ మీరు వ్యాపారవేత్తగా ఎదగాలండి, మీ షాపును డెవలప్ చేసుకోండి. మీ తదనంతరం తర్వాత మీ కొడుకు కూతురుకు మీ షాపుని ఇవ్వగలరు. సో ఆకాశమే హద్దులా ఉంటుంది వ్యాపారం. కానీ ఉద్యోగం అనేది లిమిటెడ్. మీరు ఒకటి గమనించండి, సొసైటీలో రిచ్ పూర్ కనిపిస్తారు కదా. రిచ్ అయ్యే వాళ్ళు బిజినెస్ మ్యాన్లు ఎక్కువ ఉన్నారా, ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారా? బిజినెస్ మ్యాన్ ఎక్కువ ఉంటారు. కాబట్టి మనం ఎందుకు రిచ్ కాకూడదు? ఎవడైనా కోటీసులు కావచ్చు. నేను నా పేరు వంగా రాజేంద్ర ప్రసాద్. నేను మనీ పర్స్ అనే పేరుతో 3 పుస్తకాలు రాశాను. అయితే నగరికి లక్షలో కోట్లు సంపాదించేవాళ్ళు సలహాల కోసం వస్తారు, కానీ 100,000 సంపాదించేవాళ్ళు రారు. కాబట్టి నేను ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థని కావాలని ఈ పోస్టింగ్ తీసుకుని వచ్చాను. ఈ గత 5 ఏళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. ఈ గత 5 ఏళ్లలో కొన్ని 100 మంది కన్నీళ్ళు కాచడం చూశాను. ఎందుకంటే ఘర్కి కహాని ఉంటుంది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులకు ఒకటే రిక్వెస్ట్, కేవలం ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వ్యాపారవేత్తగా ఎదగండి. ఫ్రీ ట్రైనింగ్ మీ జిల్లాలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో వాటిని సంప్రదించండి. 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ల వయసులో ఎవరైనా జాయిన్ కావచ్చు. ఆధార్, రేషన్ కార్డు ఇవన్నీ సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు ఆడపిల్లలు డ్రైవింగ్ నేర్చుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఈ హైదరాబాద్కి దగ్గరలో ఉంది సంగారెడ్డి. అవును సార్. మన ఆడపిల్లలు ట్యాక్సీ ఎక్కాలంటే మగపిల్లలు ఉంటే కొంచెం భయపడతా ఉన్నారు. అదే ఆడపిల్లలు క్యాబ్ డ్రైవర్గా ఉంటే ధైర్యంగా ఎక్కగలరు ఉద్దేశంతో మేడము ఇక్కడ ప్రత్యేకంగా శిక్షణ ఏర్పాటు చేశారు. మేము 1 month ట్రైనింగ్ ఇచ్చాము. ఈ దీంట్లో ఉన్న అమ్మాయి 1 month ట్రైనింగ్ అయిన తర్వాత కలెక్టర్ మేడంని మా ఆఫీస్ నుంచి వాళ్ళ ఇంటి దాకా మేడం కలెక్టర్ గారిని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది. మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళకి బ్యాంకులను అప్రోచ్ అయితే బ్యాంక్ వాళ్ళు లోన్లు కూడా ఇస్తున్నారు. అంటే ఆ లోన్కి సంబంధించిన సహకారం మీరు చేస్తారు? ఖచ్చితంగా ఇస్తాం. ఒకటి ఏంటంటే మా దగ్గర స్కిల్ ట్రైనింగ్ తో పాటుగా ఈడిపి ట్రైనింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో
మన వల్ల చాలా మందికి ఏంటంటే ధైర్యం చాలదండి, థింకింగ్ బిగ్ అనేది ధైర్యం చాలదు. ఓకే. సో అది నేర్పిస్తాం ఇక్కడ. అంటే మీకు ఈ సైకలాజికల్ ఇష్యూస్ కూడా మేము కవర్ చేస్తాం. అవును సార్. జనరల్గా ఏంటంటే మొగుడు పిల్లల గొడవ వస్తే సారీ ఎవరు చెప్పాలా? భర్త చెప్పాలా? ఎందుకని? అది నాకు కూడా తెలియదు. కారణం ఏంటంటే ఏ భార్య అయినా మా ఆయన తిట్టాడు కొట్టాడని చెప్పి ఏడవగలరు, ఏ మొగుడైనా ఏడవగలడా? ఇజ్జత్ పోతుంది బయట కదా. అందుకని ఏం చేస్తామంటే నేనేం చెప్తానంటే ఆమె తిట్టడం మొదలు పెడితే నేను నవ్వడం మొదలు పెట్టాను అనుకోండి, తిట్లు తగ్గుతాయి తగ్గవా? వీటి ఎంత తిట్టినా కానీ నవ్వుతూనే ఉంటాడని చెప్పి తిట్లు తగ్గుతాయి కదా. ఒక్కోసారి తగ్గకపోతే మనం పొగటం మొదలు పెట్టాలి వాళ్ళని. సో ఇది కూడా మార్కెటింగ్ లో స్ట్రాటజీలో పార్టీ. సూపర్ సూపర్. అంటే మనం నవ్వడం నేర్పించాలి. సో దీన్ని మనం ప్రజలందరూ అంటే మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తే బాగుంటుంది ఉద్దేశం కాబట్టి మీరు వచ్చారు. మా ఉద్దేశం కూడా అదే సార్, అంటే ఒక మంచి కార్యక్రమం 10 మంది వెళ్తేనే మంచిగా ఉంటాయి కదా సార్. మీ ఛానల్ ద్వారా ప్రచారం చేసుకుని మీకు ధన్యవాదాలు. చూసి కదా వీడియో, ఇది కథ. మన స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వాళ్ళు ఇటువంటి శిక్షణలు ఇస్తారు. ఇంటికడ ఖాళీ ఉండే బదులు మంచి ఒక 30 రోజులు ఇక్కడికి వచ్చి శిక్షణ పొంది మన ఇండివిజువల్గా మంచిగా బిజినెస్ గ్రోత్ చేసుకోవచ్చు. సో ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఇక్కడికి వచ్చి మంచిగా శిక్షణ పొందుర్రి. ఆ డీటెయిల్స్ మొత్తము వీడియోలో చెప్పినాము. సో చేసుకోండి, మంచిగా అభివృద్ధి కాండి. ఓకే, బాయ్, ఉంటా.